హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ధ్యానం శరణం గచ్చామి బుక్ నుండి దేహధర్మం. సృష్టి యావత్తు తయారు చేసిన స్వయం శక్తి చాలకమైనది ఈ మానవ దేహం. పంచ కర్మేంద్రియాలతో పంచ జ్ఞానేంద్రియాలతో సుఖ సంతోషాల మిళితమైనది ఈ దేహం. హెచ్చరికల ద్వారా తన్ను తాను నియంత్రించుకునే అద్భుతమైనది ఈ దేహం. ఈ దేహాన్ని దేవాలయంగా పవిత్రంగా ఉంచగలగడమే దేహధర్మం. దేహం అంటే శరీరమే కదా, దీనికి ఒక ధర్మం ఉందా? ఖచ్చితంగా ఉంది. మన శరీరం వేరు, శరీరంలో ఉంటున్న మనం శరీరం వేరు, శరీరంలో ఉంటున్న నేను వేరు. మన శరీరం వేరు, శరీరంలో ఉంటున్న నేను వేరు. దేహం ఓ అద్భుత క్రమపద్ధతి ప్రకారం పనిచేస్తున్న విషయం డాక్టర్స్కు మరి కొంతమంది జిజ్ఞాసులకు తప్ప సామాన్యులకు తెలియదు. సగటు మానవులు ఏదైనా వస్తే డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళే చూసుకుంటారు, లేదంటే మందుల షాప్లో 4 మాత్రలు వేసుకుంటే అదే తగ్గిపోతుంది అనుకుంటూ శరీర శక్తిని చేతులా క్షీణింప చేసుకుంటూ తమ దీర్ఘ రోగాలకు తామే దారి తీసుకుంటున్నారు. దేహాన్ని మనం చక్కగా చూసుకుంటే దేహం మనల్ని చక్కగా చూసుకుంటుంది అన్న ఆలోచనే రాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నది పరమసత్యం. ముందు మన శరీరం యొక్క శక్తి గురించి తెలుసుకుంటే తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. మతాలన్నీ విశ్వశాంతికై పాటుపడండి, తోడ్పడండి అని బోధిస్తూ ఉన్నాయి. అయితే మొట్టమొదట మనం ప్రయత్నించవలసింది దేహశాంతి. ఎప్పుడైతే దేహశాంతి లభిస్తుందో అప్పుడే ఆటోమేటిక్గా విశ్వశాంతికి తోడ్పడతాం. ఎందుకంటే విశ్వంతో సమానమైనది ఈ దేహం. మన దేహాన్ని మనం చదువుకుంటే ఎన్నో పాఠాలు అవగతమవుతాయి. ముఖ్యంగా సహకారం, సామరస్యం, సంఘీభావం, సహజత్వపు స్పందన, కఠినత్వం, ఇంకా ఎన్నెన్నో విషయాలను దేహం నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంది. మనం రోడ్డు మీద నడిచి వెళ్తున్నాం. కొద్ది దూరంలో ఒక రాయిని కళ్ళు చూశాయి. వెంటనే కళ్ళు మెదడు ద్వారా కాళ్ళకి ఆదేశం పంపింది. కాళ్ళు తప్పుకున్నాయి. ఇదే సహకరించుకోవడం అంటే. ఒకవేళ కళ్ళు ఆ రాయి విషయాన్ని కాళ్ళకు చేరవేయలేదనుకుందాం, ఏముంది? కాళ్ళు రాయికి తగిలి క్రింద పడటం, దెబ్బలు తగలటం, దీనివల్ల అనారోగ్యం పాలు కావడం, మొత్తం శరీర వ్యవస్థ అంతా బాధపడటం. శరీరంలో భాగమైన కన్ను కూడా అపరోక్షంగా బాధపడను. కనుక సహకారం లోపిస్తే ఎంత అనర్థమో. అట్లాగే జ్వరం వచ్చిందనుకుందాం. జ్వరాన్ని తెప్పించే బ్యాక్టీరియా, వైరస్ను నాశనం చేయటానికి శరీరంలో ఉండే శక్తి అంతా ఖర్చు అవుతూ ఉంటుంది. మరి అప్పుడే ఆకలి వేడి మిరపకాయ బజ్జీలు తిన్నామనుకుందాం. ఇక అంతే, శరీరంలో ఉన్న శక్తి ఇటు మిరపకాయ బజ్జీలు జీర్ణం చేయటానికి సరిపోక అటు బ్యాక్టీరియా వైరస్లతో ఫైట్ చేయలేక శరీర శక్తి పూర్తిగా తగ్గి డీలా పడిపోయి జ్వర తీవ్రత పెరిగి అనేక అనర్థాలకు దారితీస్తుంది. కనుకనే అప్పుడు శరీరం అవయవాల ద్వారా హెచ్చరికలు పంపుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఆకలి వేయకుండా, జీర్ణ కోసం నాలుకకు ఆహార పదార్థాల రుచి తెలియకుండా చేదుగా ఉంచడం, శరీరానికి నీరసం, కళ్ళలో ఏమీ చూడకుండా తలనొప్పి, కాళ్ళు చేతులు అటు ఇటు కదిలించకుండా నొప్పులు, ఇలా రకరకాలుగా శరీరంలో ఉన్న అన్ని అవయవాలు వాటి పనులను తాత్కాలికంగా ఆపు చేయడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న శక్తి బ్యాక్టీరియా, వైరస్ను నాశనం చేస్తుంది. ఇదే సంఘీభావం అంటే. అన్ని అవయవాలు వాటి ధర్మాన్ని చక్కగా నిర్వర్తించడం వల్లే శరీర ధర్మం కాపాడబడింది. ఒక్కోవేళ ఎన్ని హెచ్చరికలు చేసినా మనం పట్టించుకోకుండా ఉంటే ఇక ఆయా అవయవాలు కఠినంగా వ్యవహరిస్తూ స్ట్రైక్ చేస్తూ తమ పనులను స్తంభింపచేస్తాయి. అట్లాగే మన సంసారంలో కానీ సంఘంలో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎగదోయకుండా పరిష్కారానికి వీలైనంత సహకారం అందించాలి, లేదా కనీసపక్షంగా ఊరికైనా ఉండాలి. ఇదే సంఘీభావం అంటే. చేతి వేళ్ళు కాలాయనుకుందాం. వెంటనే కళ్ళలో నీళ్లు వస్తాయి, నోరు ఊష్మని ఊదుతుంది అంటే అవయవాలన్నీ వెంటనే స్పందించాయి. కానీ సంఘంలో ఒకరు ఏడుస్తూ ఉంటే ప్రక్క వాళ్ళు నవ్వుతున్న సినిమా చూసినట్లుగానో చూస్తూ మనకు కాదు కదా అనుకుంటూ మన సహజ స్పందనను మనం కోల్పోతున్నాం. కనుక మన శరీరం నుంచి ఆ స్పందనను నేర్చుకోవాలి. మహాత్ములు ఇతరుల బాధను తమ బాధగా అనుభవిస్తూ వాటి నివారణకై నిరంతరం కృషి సల్పుతూ ఉంటారు.
శరీరంలో ఏదైనా ఒక అవయవం సరిగ్గా పనిచేయలేకపోతే మిగతా అవయవాలు ఆ అవయవం చేయాల్సిన పనిని సామరస్యంతో సాధ్యమైనంతగా పంచుకొని పనిని నెరవేరుస్తాయి. కానీ సంఘంలో ఉన్న మనం ఏదైనా కారణాల వల్ల ఒక వ్యక్తి వల్ల ఒక పని నిలిచిపోతే ఇక దాన్ని మనం అందరం కలిసి చేద్దామన్న ఆలోచనను సామరస్యాన్ని తెచ్చుకోం. నాకేం పట్టింది అని ఎవరికి వారు తలా ఓ దిక్కుకు పోయి సంఘ నాశనానికి దోహదం చేస్తున్నాం. విశ్వంలో కోటాను కోట్ల లోకాలు ఉన్నట్లే మన దేహంలోనూ కోటాను కోట్ల అణువులు ఉన్నాయి. మన దేహంలో జరుగుతున్న నిరంతర పరిణామాన్ని మనం గమనిస్తూ ఉంటే విశ్వం యొక్క పరిణామం మనకు అవగతం అవుతుంది. విశ్వంలోనూ మన దేహంలోనూ సరిసమాన విశ్వశక్తి ఉంది. మన దేహంలో ఉన్న ప్రతి అవయవము, ప్రతి అణువు ఒక్కో అద్భుత సృష్టికి నిదర్శనం. శరీరం లోపల ఒక చిన్న గుండె చేసే పనిని సైంటిస్టులు బయట ఎన్నో పరికరాల అనుసంధానం ద్వారా అతి కష్టం మీద అదే పనిని చేయిస్తున్నారు. అయినా అది ఎంతో ఖర్చుతో కూడుకున్నది, ఎక్కువ కాలం అయితే వీలు కానిది, అందరికీ అందుబాటులో లేనిది. కానీ గుండె పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఎంతో అద్భుతంగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నది. మన సైంటిస్టులు మన శరీర అవయవాల శక్తి గురించి చెప్పిన విషయాలను మనం వింటే నోరు వెళ్ళపెట్టక తప్పదు. ఇప్పుడు మన కొన్ని శరీర అవయవాల శక్తి సామర్థ్యాలను వాటి మాటల ద్వారానే విందాం. థ్యాంక్ యూ.